సరే అండి. అమరావతి అనగానే అమరావతిలో రాజధాని అనగానే ఎక్కువగా పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఈ అమరావతి ఏరియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? అంటే రియల్ ఎస్టేటు యాక్చువల్‌గా సెంటు భూమి కూడా దొరికేటువంటి పరిస్థితి రాకూడదు యాక్చువల్‌గా. ఈ అమరావతి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులనేది విస్తృతంగా పనులు చేస్తున్నారు. అహర్నిశలు 24 గంటలు పనిచేస్తున్నారు. దాంతో భూమి రేట్లు విపరీతంగా పెరిగినియి. యాక్చువల్‌గా ఒరిజినల్‌గా ప్రజలకి అందాల్సినటువంటి ఒక ఎకరం 1,50,00,000 ఉందనుకోండి. దాంట్లో 5గురు మీడియేటర్స్ చేతులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. అది గవర్నమెంట్ తప్పు కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకోవాలి. ఎందుకు పుంజుకోలేదు అని అనుకుంటే, రైతు దగ్గర నుంచి ఒక వ్యక్తి తీసుకుంటాడు. ఆ వ్యక్తి 10 మంది చేతులు మారుస్తాడు. అంటే ఇతను ఒక 10 లక్షలు పెట్టుకుంటాడు. అతను ఒక 10 లక్షలు, అతను ఒక 15 లక్షలు, అతను 20 లక్షలు అలా పెట్టుకొని చేయి మార్చేసరికి ఎకరం ₹1,00,00,000 రైతు దగ్గర నుంచి 3.5 కోట్లు, 4 కోట్లకి వెళ్ళిపోతుంది. దానివల్ల కొనుగోలు, అమ్మకాలు జరగట్ల. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ బాలేదు. కానీ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్‌గా కొనుక్కునేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర CRDA నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం డెవలప్ చేసి పక్కాగా చేసే వాళ్ళ దగ్గర వ్యాపారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మాండంగా ఉంది. అటు నెల్లూరు దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇప్పుడు చెప్పినంత ఇదిగా వ్యాపారం అయితే జరగట్లేదు. అమరావతి ఇప్పుడు ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ రెండో విడత భూ సమీకరణ ఏదైతే అనౌన్స్ చేసిన తర్వాత అమాంతంగా పడిపోయింది రియల్ ఎస్టేట్ అని చెప్పంటారు. అంటే నిజంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు ఏరియాలో ఎలా ఉంది వ్యాపారం? ఇప్పుడు మీకు అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఓ 2 కోట్లకి ఒక ఎకరం తీసుకొస్తే, ఓ 2 కోట్లకి ఎకరం తీసుకొస్తే కనీసం ఒక దాదాపుగా 1000 ఎకరాలు కొనేవాళ్ళు ఉన్నారు. లేదు, ఎందుకంటే 3-4 కోట్లు పెరిగిపోయింది. ఎకరం 2 కోట్లు కూడా లేదు. లేదు, ఎకరం 2 కోట్లకి లేదు ఇవాళ. బెజవాడ చుట్టుపక్కల కాదు కదా, బెజవాడ చుట్టుపక్కల అంటే విపరీతంగా, అమరావతి చుట్టుపక్కల ఇంకా బాగా పెరిగిపోయింది ఇంకా. కానీ ఒరిజినాలిటీ అనేది రావాలి. ఒరిజినాలిటీ ఎక్కడైతే లాస్ట్ టైం 2014, 19 కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ముస్తాబాద్ దగ్గర ₹60 లక్షల ఒరిజినల్గా రైతు దగ్గర ఉన్నటువంటి రేటు ఎకరం ₹60 లక్షల. దాన్ని 5 కోట్లు చేశారు. 5 కోట్లు ఎవ్వరూ అమ్మలేకపోయారు. దాన్ని ఎవ్వరు కూడా అమ్మలేకపోయారు.